ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమని గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించాలి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించే దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడము, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారండి అని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తులారాశి వారికి సంబంధించి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ తులారాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ర, రి, రు, రే, త, తి, తు, తే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా తులారాశి అవుతుంది. కాబట్టి తులారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5గా కనపడుతోంది, వ్యయం 14గా కనపడుతోంది. అంటే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతూ ఉన్నా కూడా ఈ సంవత్సరం గృహం కట్టడం కానీ, గృహం కొనడం కానీ, లేదా వ్యాపారం పెట్టడం కానీ, ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ చేస్తారు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కువ ఉంది. కాబట్టి భయపడవలసిన అవసరం అయితే వీళ్ళకి లేదు. ఇక రాజపూజ్యం 6గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది. అంటే ఈ సంవత్సరం మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు, పొగిడేవాళ్ళు, ఫ్రెండ్స్, స్నేహితులు బాగా పెరుగుతున్నారు. కానీ మీరంటే కిట్టని వాళ్ళు, శత్రువులు తగ్గుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రజల్లో విపరీతమైన ఆదరణ రాబోతోంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, పొగుడుతారు. కీర్తి, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా భాగ్యస్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి దశమ స్థానంలో ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా షష్ఠ వ్యయస్థానంలో ఉండి, డిసెంబర్ 6వ తారీఖు నుండి పంచమ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక, దిగ్విజయమైనటువంటి కాలంగా కనపడుతోంది. చాలా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. జీవితంలో సక్సెస్ను చూస్తారు, ఎదుగుతారు, మిమ్మల్ని మీరు మార్చుకుంటారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, గొప్ప వ్యక్తులుగాను లేదా ఆర్థికపరమైనటువంటి వృద్ధిని పొందగలుగుతారు. ఈ సంవత్సరం ప్రైవేట్ ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారంగా కనపడుతోంది. ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించడము, అందరినీ మెప్పించడము, ఉద్యోగాల్లో అధికారం యొక్క మెప్పు కనపడుతోంది. దానివల్ల మీకు ఉద్యోగ లాభాలు, ఉద్యోగాభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సులువుగా రాబోతున్నాయని చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగాలు మారాలనుకున్నా, కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేయాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా కూడా ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతుందని చెప్పచ్చు. ఎవరైతే డీబార్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. అలాగే ఉద్యోగంలో కెరీర్ గ్రోత్తో పాటుగా ప్రమోషన్లు సులువుగా పొందగలిగే అవకాశాలు, ఆగిపోయిన స్థాన బదిలీలు లేదా కావలసిన ప్రదేశాలకి మీ యొక్క ట్రాన్స్ఫర్లు ఈ సంవత్సరం రాబోతున్నాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్టాండర్డ్ లైఫ్, అలాగే మంచి అద్భుతమైనటువంటి కంపెనీల్లో జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఒకసారి జాతకాలు చూపించుకుని, జాతకంలో బలం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
ఉద్యోగస్తులుగానే కాదు, వ్యాపారస్తులుగా కాదు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు దేనికోసమైనా సరే జాతకం చాలా ముఖ్యం. ఇది గోచారం ఇది. జాతకం అంటే ఏంటంటే ఏం లేదు, మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్‌లు అవి చెప్తే మేము ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి అన్నీ చెప్తాం. తద్వారా ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేసుకుంటే సులువుగా మీకు పనులవుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మీ జాతకాలు కూడా చూస్తాం. ఎందుకంటే అందులో డీప్‌గా ఇంకా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం జాతక బలం ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నం చేయొచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్నా, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నా ఈ సంవత్సరం బాగా యోగకాలము. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరంగా మంచి కంపెనీలో స్థిరత్వం పొందడంతో పాటుగా అక్కడ గ్రీన్ కార్డులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి, ర్యాంకులు కనపడుతున్నాయి. గతంలో ఆగిపోయిన ఎగ్జామ్స్ మళ్ళీ రాయగలుగుతారని చెప్పొచ్చు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. విదేశీ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కంప్యూటర్ కోర్సులు బాగా జాయిన్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు, కొత్త కోర్సులు నేర్చుకోగలుగుతారు. తోటి విద్యార్థులతో సఖ్యతగా మెలగడం, స్నేహంగా మెలగడంతో పాటుగా చదువు పట్ల మంచి ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం తెలివితేటలే పెట్టుబడి అవ్వబోతున్నాయి. గతంలో ఉన్న నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. కొత్త వ్యాపార మార్గాలు అన్వేషిస్తారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు, పెట్టుబడులు యోగిస్తాయి, బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి కనపడుతోందని చెప్పొచ్చు. కొత్త వినూతన రీతిలో వ్యవసాయం చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే ఎక్కువ కౌలు రైతులు కూడా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే పంట వల్ల లాభాలు ఉన్నాయి. కళాకారులకి ఈ సంవత్సరం గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. అనేక భాషల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవ్వచ్చు, లేదా మీ యొక్క సీరియల్లో నటించే వాళ్ళు అవ్వచ్చు, సినిమాల్లో నటించే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఉన్నతమైన స్థాయి అవకాశాలు రావడం, సక్సెస్ రేట్ పెరగడం, అలాగే విజయాలు పొందడం జరిగే అవకాశాలు, అలాగే మంచి హిట్లు కొట్టే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ల ద్వారా కళను ప్రదర్శించే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం రెవెన్యూ బాగా జనరేట్ అవుతుందని చెప్పొచ్చు. మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకి గొప్ప పదవులు పొందే అవకాశము, పై రాజకీయ నాయకులందరూ మిమ్మల్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేయడం, సెంట్రల్ గవర్నమెంట్లో చక్రం తిప్పే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నామినేటెడ్ పదవులు పొందడం, ఎలక్షన్స్లో విజయం పొందడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యర్థులకి సరైన సమాధానం చెప్పగలుగుతారు. అలాగే కాంట్రాక్టుల పరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే భర్తల మధ్య కూడా ఈ సంవత్సరం గొడవలు, చికాకులు, సమస్యలు తగ్గుతున్నాయి. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గడం, అన్యోన్యత పెరగడం, ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి బంధం ఏర్పడడం జరిగే అవకాశము, అలాగే ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతింటే మళ్ళీ తిరిగి కలవడం, అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, ఆగిపోయిన వివాహాలు ఎదరికెళ్ళం కనపడుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ, ప్రేమ వివాహాలు కానీ ఈ సంవత్సరం సులువుగా సాగుతాయని చెప్పొచ్చు. కాకపోతే జాతకం చూపించుకునే వివాహం చేసుకోండి, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం సంతాన యోగం కనపడుతుంది. అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. మెడిసిన్స్ వాడే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. పుత్ర సంతాన యోగ్యత కానీ, లేదా కావలసిన స్త్రీ సంతాన యోగ్యత కానీ, బహు సంతాన యోగ్యత కానీ ఈ సంవత్సరం బాగా కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం వీసాల విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అది వెళ్ళే దేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, జాతకంలో బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. ఏదేమైనా కూడా విదేశాలు వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. కానీ ఎప్పటి నుంచో ఆశపడి తప్పనిసరి పరిస్థితులు విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం చక్కని యోగాలు అయితే కనపడుతున్నాయి. ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న ఈ సంవత్సరం లోన్లు మంజూరు అవుతాయి. సరైన ప్రదేశంలో గృహం కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. గృహప్రవేశ యోగ్యం కనపడుతోంది. భూముల యందు పెట్టుబడులు పెట్టినా, కొత్త భూములు కొన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. పెద్దవాళ్ళ ద్వారా సంక్రమించే ఆస్తులు, భూములు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళ్తాయి. రియల్ ఎస్టేట్లో చక్కని పెట్టుబడులు పెట్టచ్చు. ఈ సంవత్సరం బంగారం యందు, రియల్ ఎస్టేట్లోని పెట్టిన పెట్టుబడులు బాగా వృద్ధి అవుతాయని చెప్పచ్చు. షేర్ల ద్వారా, ట్రేడింగ్ల ద్వారా నష్టాలు ఉన్నాయి కాబట్టి వాటి యందు ఎదరకు వెళ్ళడం మంచిది కాదు. వాటి యందు జాతకం చూపించి ఎదరకు వెళ్ళండి. ఇక కోర్టు వివాదాలు కానీ, లేదా సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. మీకు కోర్టులో చక్కని విజయం కనపడే అవకాశం కనపడుతోంది. అలాగే పెద్దల ద్వారా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో ఏదైనా లావాదేవీలు ఉన్నా, వ్యవహారం ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నట్లయితే కనుక మీకు రావాల్సినటువంటి పెట్టుబడులు మీకు వస్తాయి. ఆర్థిక లాభం కనపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పడుతున్నా ఏదేమైనా కూడా ఈ సంవత్సరం ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంకా చిన్న శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. బయట ఫుడ్లు తినకండి. ఉప్పు, అలాగే నూనె, అలాగే పంచదార దీన్ని దూరంగా పెట్టండి. అలాగే జంక్ ఫుడ్లు, బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తినడానికి ప్రయత్నం చేయకండి. కార్బోహైడ్రేట్లు తగ్గించండి. ప్రోటీను, ఫైబరు, ఫ్యాటు సమతుల్యంగా తీసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర పట్ల శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేయండి. ఈ సంవత్సరం మితిమీరిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి అప్పుల జోలికి వెళ్ళకండి.
పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు దుబారా చేయకండి. ఏదైనా పెద్ద పెద్ద వాహనాలు, వస్తువులు కొనాలనుకున్న రుణాలు తీర్చాక కొనుగోలు చేయండి. అలాగే వాహనాలు అమ్మడము, కొనడము కూడా కలిసొస్తుంది. మంచి మంచి వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు, విహారయాత్రలు చేయడంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తారని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి చేసే ప్రయాణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మితిమీరిన కోరికలు, శారీరక కోరికలు, ప్రేమ కోరికలు, కామ కోరికలు బాగా పెరిగిపోతాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతోటి శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయకండి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం స్త్రీలకి పట్టిందల్లా బంగారంగా కనపడుతోంది. ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వృద్ధి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ కలహాలు తగ్గడము, భర్తతో సౌఖ్యం, పిల్లలతో సంతోషము కనపడుతోంది. అలాగే చేసే ప్రతి పని యందు విజయం కనపడుతోంది. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము మీకు బాగా కలిసొస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసొస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం కొన్ని జాతక దోషాలు పోవడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, ఈ సంవత్సరం కుజుడికి, రాహువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, లక్ష్మీ కుబేర హోమము, మన్యసూక్త హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ పూజలు, జపాలు నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరింట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే కనుక, మీరింట్లో సప్తశని వారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు గ్రహదోషాలు తొలగడమే కాదు, దేవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా కూడా విజయప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఎవరెవరి ధనుసు రాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. ఇక పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఎందుకంటే ఖర్చు అయితే ఆదాయం బాగానే ఉన్నా కూడా ఖర్చు కూడా సమాంతరంగా కనపడుతోంది. కాబట్టి వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, అనవసరమైన పెట్టుబడులు, దుబారా ఖర్చులు, ఇలాగే లోన్లు లేదా ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి తప్పులు చేయడం మంచిది కాదు. ఈ సంవత్సరం ఏది కోరినా, ఏది అమ్మినా జాగ్రత్త తీసుకోండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ధన నష్టం బాగా కనపడుతుంది, జాగ్రత్త. ఈ సంవత్సరం రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 6గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, లేదా మీకు స్నేహితులు, లేదా మీరంటే ఇష్టపడేవాళ్ళు తక్కువగా ఉన్నారు. మీరంటే ఇష్టం లేనటువంటి వారు, లేదా మీరంటే నచ్చనటువంటి వారు, మిమ్మల్ని ఎలాగైనా పాడు చేయాలనుకునే వారు, శత్రువులు పెరుగుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ఈ సంవత్సరం ప్రతి వ్యక్తిని కూడా గౌరవించండి. ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబంలో కానీ, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఆచితూచి మాట్లాడండి. ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్త, భార్యాభర్తలు జాగ్రత్త. ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని చతుర్థ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా అర్ధాష్టమ శని అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా చతుర్థ దశమ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి తృతీయ నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందయ్యా అన్నట్లయితే కనుక ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగాల్లో దురుసుగా వ్యవహారం చేయడం కానీ, సమయానికి ఉద్యోగం చేయలేకపోవడం వల్ల కానీ, ఉద్యోగాలు చేసే తప్పిదాల వల్ల కానీ ఉద్యోగాలు పోవడం, ఖాళీగా ఉండిపోవాల్సి రావడం, మళ్ళీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఆలస్యంగా రావడం, లేదా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు తగ్గడం,
అనుకున్నంత జీతాలు రాకపోవడం, కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఏదో రకమైనటువంటి మానసిక వ్యధ, ఉద్యోగాల్లో విజిలెన్స్ పరమైనటువంటి రైడ్లు జరగడం, లేదా ఉద్యోగాలు కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పడడం, అలాగే ప్రమోషన్లు అనుకున్నవి సరిగ్గా రాకపోవడం, లేదా అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు, లేదా అనవసరమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం, ఉద్యోగంలో టెన్షన్లు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు మంచివి రాక వచ్చిన దానితోనే సరిపెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలు పోవడం కానీ, మళ్ళీ తిరిగి మన స్వదేశం రావడం కానీ, H1B వీసాలు పికప్ అవ్వకపోవడం వల్ల కానీ, వీసా సమస్యలు కానీ, లేదా గ్రీన్ కార్డు సమస్యలు కానీ వేధిస్తూ ఉంటాయి. అక్కడ ఉండే వ్యక్తులు కానీ, వాతావరణం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, లేదా ఉద్యోగాలు చేసే చోట అనుకూలత లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, పార్ట్ టైం జాబులు పర్మనెంట్ అవ్వకపోవడం, లేదా పార్ట్ టైం జాబుల్లో సరైన ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల, కామ పలాపాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే అవకాశము, మార్కులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. గేమ్స్కి దూరంగా ఉండాలి. పెద్దలు చెప్పిన మాట వినడం, కాలేజీల్లో గురువులను గౌరవించడంతో పాటుగా మంచి విద్యార్థులతో స్నేహం చేయండి. వ్యసనాలు తగ్గించుకోండి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. మీకు ఈ సంవత్సరం విజయం కనపడుతుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మొండి బకాయిలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం, అరువులు అప్పులు పెరిగిపోవడం లాంటివి కనపడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు చేసే చోట పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం కానీ, లేదా తోటి వ్యాపారస్తులు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం కానీ, పోటీతత్వంతో వ్యవహారం చేయడం కానీ, వ్యాపార నష్టాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసే చోట జాగ్రత్త. ఆచితూచి వ్యాపారాలు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అంతంత మాత్రమే వ్యవసాయపరమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయం చేసే చోట ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి. పంట నష్టాలు కనపడుతూ ఉన్నాయి. చీడలు, పీడలు, వాతావరణం సహకరించకపోవడము, లేదా పంట వ్యవసాయం అంటే పండినటువంటి పంటకి తగ్గ గిట్టుబాటు ధర రాకపోవడము, ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళందరూ జాగ్రత్త తీసుకోండి. గ్రాఫ్టింగ్ పరమైనటువంటి కూరగాయలు పండించండి. గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఆర్గానిక్ పరమైన వ్యవసాయం చేయడం ప్రయత్నం చేయండి. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి. మీరు పండించినటువంటి పంటకి మీరే మధ్యవర్తిత్వం చేయండి. మీరే బయట అమ్ముకోండి. మీకు లాభాలు ఉంటాయి. కళాకారులకి ఈ సంవత్సరం అనవసరమైనటువంటి వ్యామోహాలు, లేదా కొంచెం బయట గాసిప్స్ పెరగడాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యక్తులతోటి. అలాగే మంచి అవకాశాలు వచ్చినా కూడా అవి చేజారడము, సినిమాలు సరైనటువంటి హిట్లు కొట్టకపోవడము, అలాగే వెబ్ సిరీస్లు కానీ రకరకాల వాటి ద్వారా కానీ ఎంత ప్రయత్నం చేసినా పెద్దగా గుర్తింపు లేకపోవడము కనపడుతోందని చెప్పచ్చు. ఏదేమైనా కళాకారులకి ఈ సంవత్సరం పెద్దగా విశేషంగా కనపడటం లేదు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం పదవీ గండాలు, రాజకీయపరమైన ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టడాలు, అలాగే అధికారాలు కోల్పోవడాలు, లేదా ఎలక్షన్స్లో స్వల్ప మెజారిటీతోటి కొంచెం అపజయం పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొంచెం ఎక్కువగా కృషి చేయాలి. అలాగే ప్రజలతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు కానీ, మాట పట్టింపులు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోండి. తప్పులు చేయకండి. కుటుంబంలో వివాదాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య కూడా అనుకోని చిక్కులు, చికాకులు, మెంటల్ టెన్షన్లు, ప్రేమించిన వ్యక్తులతో దూరం అవ్వడాలు, గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, కామపరమైన కోరికల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పినప్పుడు కూడా పెద్దగా అంగీకరించకపోవడం కానీ, ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. లేదా వివాహం విషయంలో జాప్యం కనపడుతుంది. జాగ్రత్త. విడిపోయిన ప్రేమికుల విషయంలో మళ్ళీ తిరిగి కలవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అస్తమాటు బ్రేకప్స్ జరిగే అవకాశాలు, అపార్థాలు కనపడతాయి. జాగ్రత్త. ఈ సంవత్సరం వివాహం ప్రయత్నం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే ఈ సంవత్సరం వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. వివాహానికనే కాదు, ఉద్యోగానికి, సంతానానికి, లేదా ఆర్థిక ఇబ్బందులకి, వ్యాపారాలకు అన్నిటికీ కూడా పర్సనల్ జాతకం కూడా చాలా ముఖ్యం. అందుకనే మీరు ఏం చేస్తారంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు పంపండి. పంపితే మేము మీ జాతకం ఎలా ఉందో చూస్తాం. అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి చూసి అవసరమైతే వాటికి ఏదైనా దోషాలంటే పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. తద్వారా ఏమవుతుంటే మీకు జాతకంలో ఉండే దోషాలు తొలగడం వల్ల మీకు ఈ సంవత్సరం ఏ పనైనా దిగ్విజయం అవుతుంది. అది వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా సరే. అందుకని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మేము జాతకం చూస్తామని తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేవారు 1కి 10 సార్లు జాతకాలు చూపించుకోండి. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు వివాహం చేసుకోవడం వల్ల, కంగారుగా పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మోనాల ముచ్చట అవుతుంది. కాబట్టి వివాహం విషయంలో జాగ్రత్త. ఏదైనా వివాహ అవకాశాలు మాత్రం వస్తాయి ఈ సంవత్సరం. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసి వారు జాగ్రత్త. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మెడిసిన్ వాడి జాగ్రత్త. న్యాచురల్గా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఆపరేషన్ అవకాశాలు కనపడుతున్నాయి నార్మల్ పురుళ్ళ కన్నా. కొత్త జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ కేర్ తీసుకోండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం గడ్డుకాలంగా కనపడుతోంది. వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ, విదేశీయాన అవకాశాలు స్వల్పంగా ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళకుండా ఉండడం మంచిదని కూడా చెప్పచ్చు. వెళ్ళినా కూడా అక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, అనుకోని పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న మాత్రం కొనొచ్చు, కట్టచ్చు. కాకపోతే విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి
ఖర్చులు అదుపులో పెట్టుకోండి, ఆచితూచి వ్యవహరించండి. పెద్దగా భారీగా లోన్లు చేసేసి లేదా భారీగా రుణాలు చేసేసి పెట్టేటటువంటి గృహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహారం చేయండి. ఈ సంవత్సరం భూయోగం కనపడుతోంది. పెద్దల నుంచి సంక్రమించి భూములు సంక్రమిస్తాయి. భూములు క్రయ విక్రయాలు జరపచ్చు. భూముల మీద పెట్టుబడులు పెట్టచ్చు. లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఈసారి షేర్లోని ట్రేడింగ్లో ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోండి లేదా బంగారం యందు వెండి యందు లేకపోతే భూముల యందు పెట్టుబడులు మాత్రం పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే పాలసీలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ కట్టుకోవడం కూడా మంచిదని చెప్పచ్చు. ఇక ఎవరికి డబ్బులు ఇవ్వకండి, తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. గతంలో ఉన్న కోర్టు వివాదాలు కొలికి రాకపోవడం లేదా వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది లేదా అనుకూలమైనటువంటి తీర్పులు లేక ఇబ్బంది కనపడుతోంది. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్లు మానేయండి, ఇంట్లోనే తినండి, మంచి ఆహారం తినండి, ఆయిల్ ఫుడ్లు తగ్గించండి, ఉప్పు అలాగే పంచదారని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే రాత్రి తొందరగా తినడానికి ప్రయత్నం చేయండి. నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. రాత్రి ఫోన్లు చూడకండి. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి సమయానికి భోజనం చేయండి, వ్యాయామం చేయండి, పౌష్టికాహారం తినండి. తద్వారా మ్యాక్సిమం ఈ సంవత్సరం ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉండే ప్రమాదాలను తప్పించుకోగలుగుతారు. ఈసారి అప్పుల బాధ నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి రుణాలు ఎక్కువగా చేయకండి. అత్యవసరమైతే రుణాలు చేయండి తప్ప అనవసరమైన రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త. వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వాహనాలు కొనేటప్పుడు కూడా జాగ్రత్త. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదో లోన్లు వచ్చేస్తున్నాయి కదా అని ఈఎంఐల ద్వారా క్రెడిట్ కార్డుల ద్వారా కొనేటటువంటి వాహనాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, విందు వినోదాలు, విహారయాత్రలు చేయడానికి మాత్రం సంతోషంగా చేయగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయం, కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం స్త్రీ పురుష వ్యామోహాలు, కోరికలు బాగా ఉన్నాయి కాబట్టి కోరికలు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఈ సంవత్సరం నిందారోపణలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, కుటుంబ వివాదాలు, మానసిక అశాంతి కనపడుతుంది, అనారోగ్య సమస్యలు, అలాగే శారీరక అందం తగ్గడం కనపడుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి, భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లల సమస్యల వల్ల నిద్ర పట్టకపోవడం కనపడుతుంది. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ప్రత్యర్థులు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, జాగ్రత్త. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3, 8, 9గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏమిటయ్యారట్లేదు కనుక రాహుకి, కేతువుకి, కుజుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మన్యసూక్త హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు, హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యానట్లయితే కనుక ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకోండి. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ లేదా 16 సోమవారాల వ్రతం కానీ ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగడమే కాదు, దేవతానుకూలత, భగవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఆ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు ఎలా అనేది చూద్దాం. పరాభవనామ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎవరెవరికి కన్యా రాశిలోకి వస్తారో ముందర చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యా రాశిలోకి వస్తారు. కాబట్టి కన్యా రాశిని చూసుకోండి. అంటే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక టో, ప, పి, పు, షం, నా, ట, పే, పో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కన్యారాశి అవుతుంది. కాబట్టి కన్యారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. అయితే ఆదాయం చాలా బాగున్నా కూడా ఖర్చు కూడా దానికి మించి కనపడుతోంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనడం కానీ లేదా అనవసరమైన వాహనాలు కొనడం కానీ, మీ స్థాయికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, వాహనాలు కొనడం కానీ మంచిది కాదు.
అయితే ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, బంగారపు ఆభరణాలు కొనడం కానీ, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ ఈ సంవత్సరం బాగా కలిసొస్తోంది. ఇక రాజపూజ్యం 3గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది. అంటే వచ్చే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే కనపడుతోంది. అలాగే రాజపూజ్యం ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉన్నారో, ఎంతమంది గౌరవిస్తున్నారో అంతమందే మిమ్మల్ని దూషించే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి శత్రువులు బాగా పెరుగుతున్నారు. కాబట్టి ఇంట్లో కానీ, బయట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ప్రతి ఒక్కళ్ళతోటి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా దశమ స్థానంలో ఉండి జూన్ 2వ తారీఖు నుంచి ఏకాదశ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా సప్తమ జన్మస్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి షష్ఠ వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చేసే ప్రతి పని యందు శ్రద్ధ పెడతారు, మీ జీవితంలో మార్పులు తెచ్చుకుంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ని బాగా అభివృద్ధి పరచుకోగలిగే ప్రయత్నం చేస్తారు. బాగా సంపాదించాలని తపన పెరుగుతుంది, ఎదగాలన్న తపన పెరుగుతుంది, బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. అలాగే జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, అలాగే కోరుకున్న చోట్లకి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగుల ఎదుగుదలతో పాటుగా పై అధికారులు మెచ్చుకుంటారు, తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యతగా మెలగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా రాణింపు కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు పెరుగుతాయి, అధికారుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. కానీ జీతాలు పెరుగుదల, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు లేదా స్థాన బదిలీలు, కావలసిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి కంపెనీలో ఉద్యోగాలు రావడమే కాదు, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ నిలకడ కనపడుతుందని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా, పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, మంచి కంపెనీలో జాబులు వచ్చే అవకాశాలు, అక్కడ స్థిర నివాస యోగ్యత ఏర్పరచుకునే అవకాశాలు, గ్రీన్ కార్డులో అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి అద్భుతమైనటువంటి మార్పు కనపడుతోంది. చెడు స్నేహితులను దూరం పెడతారు, చెడు వ్యసనాలు తగ్గించుకోగలుగుతారు, చదువు పట్ల ఆసక్తి పెంచుకోగలుగుతారు, పోటీతత్వంతో చదువుతారు. అలాగే కాలేజీలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎగ్జామినేషన్స్లో చక్కని శ్రద్ధ పెట్టగలుగుతారు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది, మంచి ర్యాంకులు సాధిస్తారు. అలాగే విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి, దానికి సంబంధించి లోన్లు కూడా మంజూరవుతాయని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే మార్కెటింగ్ను బాగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు, ప్రచారం చేసుకోగలుగుతారు, వ్యాపార లాభాలు పొందగలుగుతారు, నష్టాలు భర్తీ అవుతాయి, మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే వ్యవసాయంలో టెక్నాలజీని బాగా ఉపయోగించడం కానీ, లేదా పండినటువంటి వ్యవసాయాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో అర్థం అవ్వడం కానీ, లేదా మధ్యవర్తులకు సంబంధం లేకుండా మీ అంతా మీరు వ్యవసాయపరమైనటువంటివి ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కళాకారులకి ఈ సంవత్సరం కొత్త అవకాశాలు రావడము, సినిమాలో సక్సెస్ రేట్ పెరగడం, సీరియల్స్లో నటించే వారికి అనేక రకాల అవకాశాలు రావడంతో పాటుగా వెబ్ సిరీస్ల ద్వారా కూడా అనేక భాషల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను లేదా యూట్యూబ్లోనూ ఎవరైతే కళాకారులు కళలను ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరికీ ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. అలాగే రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. అలాగే మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు, కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ఎలక్షన్స్లో విజయాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. మంచి పదవులు పొందగలుగుతారు, పై అధికారులు బాగా మెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు, ప్రజల్లో అనుకూలత, చక్కని కార్యక్రమాలు చేయగలుగుతారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, మిస్అండర్స్టాండింగ్లు అన్నీ కూడా తగ్గుతాయని చెప్పచ్చు. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు, పిల్లల మధ్య బాధ్యత వహిస్తారు, ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గుతాయి, విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. కుటుంబంలో మీ ప్రేమ విషయాన్ని చెప్పడమే కాదు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ ప్రేమకు అంగీకారం తెలపడమే కాకుండా ప్రేమికుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. ఒకరినొకరు కలుసుకునే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అతి కష్టం మీద మంచి వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. కాకపోతే జాతకం ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్న బలం బాగుందా, లేదా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, దాన్ని బట్టి కూడా మనకి వివాహం విషయం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, లేదా ఉద్యోగాలు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకోండి. ఎందుకంటే దాంట్లో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశ నడుస్తున్నాయో తెలుస్తుంది. అవసరమైతే ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే నేను జాతకం చూసి చెప్తాం. కాబట్టి తద్వారా మీరు ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ సంవత్సరం మంచి అమ్మాయితోటి కానీ మంచి అబ్బాయితోటి కానీ వివాహం అవ్వడం, ప్రేమించిన వ్యక్తులు వివాహాలు కుదరడంతో పాటుగా ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన సంతాన యోగ్యత, ద్వితీయ సంతాన యోగ్యత, తృతీయ సంతాన యోగ్యత కూడా కనపడుతుంది. అలాగే పుత్ర సంతాన యోగ్యత కావాలి, పుత్ర సంతాన యోగ్యత, స్త్రీ సంతానం కావాలి వాళ్ళకి స్త్రీ సంతాన యోగ్యత కనపడుతుంది. మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతానాలు కలుగుతారని చెప్పొచ్చు. మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతాయి.
అన్ని రకాలుగా కూడా సంతానం పొందే అవకాశం కనపడుతోంది. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా కనపడుతోంది కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో ఉండే వారికి H1B వీసాలు పికప్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే విదేశాల్లో గృహం కట్టడం కానీ, కొనడం కానీ, విదేశాల్లో స్థిర నివాస యోగ్యత ఏర్పరచుకోవడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ అనుకూలిస్తుంది. గ్రీన్ కార్డులు కానీ, అక్కామాలు కానీ, పర్మనెంట్ కానీ ప్రయత్నం చేసే వారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చక్కని యోగం కనపడుతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఖర్చు ఎక్కువైనా గృహం అయితే మాత్రం మంచిది వస్తుంది. ఈ సంవత్సరం భూములు ఎంత పెట్టుబడులు పెట్టినా, భూములు కొనుగోలు చేసినా కలిసి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్లో చేసే పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. వ్యాపార పెట్టుబడులు కానీ, లేదా బంగారం మీద, భూముల మీద, లేదా వెండి మీద పెట్టేటటువంటి పెట్టుబడులు ఎక్కువ లాభాలు కలగజేస్తున్నాయి. ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కూడా కట్టుకోగలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగా ఎక్కువ కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. కోర్టులో అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తులు సంక్రమించే అవకాశాలు, లిటిగేషన్లో ఉన్న భూములు మళ్ళీ తిరిగి మీరు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా జంక్ ఫుడ్లు, బయట ఫుడ్లు మానేయండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్, అలాగే ఈ యొక్క ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ సమతుల్యంగా తీసుకోండి. అలాగే ఫైబర్ ఫుడ్ని కూడా సమతుల్యంగా తీసుకోండి. చక్కగా వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఫోన్లు రాత్రి చూడకుండా ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మెంటల్ టెన్షన్ తగ్గించుకోండి. యోగా, మెడిటేషన్ చేయండి. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం విషయంలో రిస్క్ లేకుండా ఉంటుంది. ఏదైనా ఆయిల్ ఫుడ్ మాత్రం పూర్తిగా తగ్గించండి. ఇక ప్రత్యేకంగా ఏంటంటే కనుక రుణాలు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం అనవసరమైన రుణాలు చేయడం వల్ల, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల, ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల, క్రెడిట్ కార్డులని, ఈఎంఐల్ని బాగా వాడడం వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైన అవసరాలకి రుణాలు చేసిన తప్పులేదు, కానీ దుబారా వస్తువుల కోసము, ఆన్లైన్ షాపింగ్ కోసము, సరదాల కోసం చేసే అప్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త. ఈ సంవత్సరం వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ కలిసి వస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికులకి ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణాలు చేయగలుగుతారని చెప్పచ్చు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, కుటుంబంతో కలిపి చేసే ప్రయాణాలు బాగా ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. చక్కగా ప్రయాణాలు చేయగలుగుతారు. అలాగే శారీరక కోరికలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాల ప్రభావం బాగా కనపడుతుంది కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా స్త్రీ పురుష వ్యవహారాలు ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి ఈ సంవత్సరం అనుకోని విధంగా అవకాశాలు రావడం, పుట్టింటి నుంచి లబ్ధి, ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, వ్యాపారపరంగా అభివృద్ధితో పాటుగా మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ బయటకు వస్తాయని చెప్పొచ్చు. సొంతంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి స్త్రీలకు బాగా యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. భర్తతో సౌఖ్యం, పిల్లల యొక్క బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా ఇంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా, స్నేహంగా ఉండగలుగుతారు. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక మీరు ఈ సంవత్సరం చేయించుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏమిటంటే కనుక రవికి, కుజుడికి, రాహువుకి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, అలాగే సంకష్టార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సప్త శనివారాల వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ సంవత్సరం అంతా మీకు గ్రహ దోషాలు తొలగడమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా దేవతా అనుకూలత కలిగి సకల కార్యాలు జయమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పూజల ద్వారా భగవతా పూజలు అవి కూడా చేసుకోండి, భగవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఉగాది తర్వాత ఈ యొక్క ఎలా ఉండబోతుందో చూద్దాం మనం. అయితే ఈ యొక్క ఉగాది తర్వాత కర్కాటక రాశి వారు అంటే ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారో ముందర చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 2, 1, 2, 3, 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి.
అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కర్కాటక రాశి అవుతుంది కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా కనపడుతోంది. అయితే వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతోందని కంగారు అయితే పడక్కర్లేదు. మీరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, ఇల్లులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, స్థలాలు కొనడం కానీ, పిల్లల పెళ్ళిళ్ళు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ, లేదా పెద్ద పెద్ద యంత్ర పరికరాలు కొనడం కానీ, ఫ్యాక్టరీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, సొంత వ్యాపారాలు పెట్టడం కానీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది. అంటే వచ్చేటటువంటి ప్రజలు మెచ్చుకోవడం కన్నా మిమ్మల్ని తిట్టేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారు, శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. కాబట్టి ప్రజల విషయంలోనూ జనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గొడవల జోలికి అసలు వెళ్ళకండి. ఈ సంవత్సరం మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా నవమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా తృతీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి అష్టమ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంటే కనుక కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. చేసే ప్రతి పనులను దిగ్విజయం కనపడుతోంది. ఆగిపోయిన పనులన్నీ ఎదరకు వెళతాయి. రావాల్సిన మొండి బాకాయలు వసూలవుతాయి. తొందరగా జీవితంలో మారేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం యోగా కాలంగా కనపడుతోంది. మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆర్థిక ఎదుగుదల, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. కావలసిన ప్రదేశాలకి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కంపెనీలు మారాలనుకునే వారికి ఈ సంవత్సరం యోగా కాలంగా కనపడుతోంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎవరికైతే ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే కావాల్సిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు ప్రయత్నాలు చేయొచ్చు. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ సంవత్సరం యోగాలు బాగా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం యోగ కాలంగా కనపడుతుందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా అభివృద్ధి, అలాగే ఏదైనా కంపెనీలు మారడం కానీ, దేశాలు మారడం కానీ యోగిస్తోంది. అక్కడ స్థిర నివాస యోగ్యత కనపడుతోంది. గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి. విద్యార్థులకి చదవాలన్న తపన, పోటీతత్వము, మంచి విద్యార్థులతోటి పోటీ పడడంతో పాటుగా కాలేజీలో లెక్చరర్లు కానీ, లేకపోతే మీ యొక్క స్కూళ్ళలో అధ్యాపకులు కానీ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. చాలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలుగుతారు. కొత్త కోర్సులు, కొత్త విద్యలు బాగా రాణిస్తాయి. మంచి కాలేజీలు సీట్లు పొందగలుగుతారు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం నిర్ణయాలు చాలా మంచివి తీసుకుంటారు. వ్యాపారంలో మార్పులు తీసుకొస్తారు. కొత్త విధానంలో వ్యాపారం చేయగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసే వ్యవసాయాల వల్ల, లేదా ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మారడం వల్ల, టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. కలుపుకు సంబంధించి లేదా చీడకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి వ్యవసాయపరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. 2 పంటల్లోనూ కూడా లాభాలు పొందగలుగుతారు. కళాకారులకి ఈ సంవత్సరం కొత్త అవకాశాలతో పాటుగా గుర్తింపు బాగా వస్తుంది. డబ్బులు బాగా వస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయము, పేరు పెరగడంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేక భాషల్లో సక్సెస్ని ఖచ్చితంగా చూస్తారు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం పదవులకు పొందే అవకాశం కనపడుతోంది. రాజకీయ పరంగా ఎలక్షన్స్లో పాల్గొనే వారికి విజయం కనపడుతోందని చెప్పొచ్చు. నామినేటెడ్ పదవులు పొందడంతో పాటుగా ప్రత్యర్థుల్ని ఎదిరించగలుగుతారు, పోరాడగలుగుతారు. ప్రజా ఆదరణ పొందగలుగుతారు. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ఒకళ్ళని ఒకళ్ళు బాగా అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి ఇద్దరి మధ్య కూడా. ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కొత్త ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకి మనసులో ఉండేటటువంటి విషయాలు బాగా చెప్పుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడమే కాదు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ పెళ్ళికి ఒప్పందం చేసుకునే అవకాశాలు, అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మంచి సంబంధాలు రావడంతో పాటుగా వివాహాలు అవుతాయి. 2వ పెళ్ళిళ్ళు, 3వ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యత కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి నార్మల్ డెలివరీ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. సంతాన సాఫల్యత, పుత్ర సంతాన యోగ్యత కనపడుతోంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మెడిసిన్ వాడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చక్కని సంతాన యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారు మాత్రం కొంచెం చికాకులు కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విషయంలో ఇబ్బందులు, లేదా వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు అవి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకోండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపితే మీ జాతకం చూసి చెప్తాం. ఎందుకంటే జాతకంలోనే లగ్నం ఏంటి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, దానివల్ల మనకి లాభమా నష్టమా, లేదా ఏదైనా పరిహారాలు చేయించుకోవాలో తెలుస్తుంది. దీనికనే కాదు, వివాహానికి, సంతానానికి, ఉద్యోగానికి, కెరీర్కి, ఆరోగ్యానికి,
విదేశాలు వెళ్ళడానికి అన్నిటికీ కూడా జాతకం చూపించుకోవాలి అందరూ కూడా. పర్సనల్ జాతకం మమ్మల్ని సంప్రదిస్తే మేము చూసి చెప్తాం. అందులో డీప్గా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా జాతకం చూపించుకుని ప్రయత్నం చేయండి. విదేశీయాన యోగ్యత కోసం అవకాశాలు ఉంటాయి. అలాగే విహారయాత్రల కోసం కానీ ఫ్యామిలీ ట్రిప్ల కోసం కానీ చేసే విదేశీయానాలు బాగా కలిసి వస్తాయి. నూతన గృహం కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. భూములు కొనడం కానీ భూ క్రయ విక్రయాలు జరపడం కానీ లాభాలు కనపడుతూ ఉన్నాయి. భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడులు యోగిస్తాయి. భూములకు రేట్లు పెరుగుతాయని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్లో బాగా యోగించగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా. ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో బంగారం మీద, భూముల మీద, వెండి మీద, అలాగే ఇనుము సరుకుల మీద పెట్టినట్లయితే బాగా లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం, కోర్టులో విజయం సంక్రమించే అవకాశాలు లేదా మీ మీద అనుకూలత కనపడుతుందని చెప్పొచ్చు. అనుకూల తీర్పు కనపడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు, మెంటల్ టెన్షన్ల వల్ల, యాంగ్జైటీ వల్ల, నిద్ర పట్టకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తినడం మానేయండి. ఉప్పు పదార్థాలు లేదా పంచదార పదార్థాలు తగ్గించే ప్రయత్నం చేయండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ఈ సంవత్సరం రుణాలు తీసుకోవడం మంచిది కాదు, లేదా తీసుకున్న రుణాలు అత్యవసరమైనటువంటి విషయాలకి లేదా కెరీర్ గ్రోత్కి మాత్రం ఉపయోగించండి. అంతేగాని దుబారా ఖర్చులు చేసిన సరదాల కోసం, సంతోషాల కోసం, లగ్జరీ లైఫ్ కోసం లేదా పిచ్చి పిచ్చి వాహనాలు కొనడానికి మాత్రం అప్పులు చేసినట్లయితే ఇబ్బంది పడతారు. వాహనాలు అయితే కొనుగోలు చేయొచ్చు, క్రయ విక్రయాలు జరపచ్చు. కానీ మీ స్థాయికి తగ్గ, మీ అవసరానికి తగ్గ వాహనాలు మాత్రం క్రయ విక్రయాలు జరపండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ చేయడం, సంతోషంగా కాలం గడపడం జరిగే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం శారీరక రుగ్మతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ప్రేమ వ్యామోహాలకి, కామ వ్యామోహాలకి, వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. స్త్రీలు కూడా ఈ సంవత్సరం ఇంట్లో విలువ పెరుగుతుంది, గుర్తింపు పెరుగుతుంది, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే నూతన అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. పెద్దల్లో గౌరవం కనపడుతుందని చెప్పచ్చు. భర్తతో సంతోషము, పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 2, 7గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు సోమవారము, మంగళవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులో నీలం రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. అయితే మీరు ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేయించుకుంటే గ్రహ దోషాలు తొలగుతాయంటే కనుక రాహువుకి, కేతువుకి, గురుడికి, శనికి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలి కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని ఫోన్ చేసి మాకు సంప్రదించినట్లయితే మేము ఈ జపాలు, హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయించుకోవడం మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. లేదా మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక ప్రతి పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా సంకష్టార చతుర్థి వ్రతం కానీ, లేదా ఇంట్లో 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సప్తశని వారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఇంట్లో మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగడమే కాదు, గ్రహానుకూలత, దేవతానుకూలత కలిగి సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ కుంభరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక గు, గే, గో, సా, షీ, షు, సే, సో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కుంభరాశి అవుతుంది. ఈ సంవత్సరం మీకు ఆదాయం 2గా కనపడుతోంది, వ్యయం 8గా కనపడుతోంది. అంటే వచ్చే డబ్బు కన్నా ఖర్చు చాలా అధికంగా ఉంది కాబట్టి డబ్బులు చాలా అదుపులో పెట్టుకోండి. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం కానీ, షేర్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, పెట్టుబడులు పెట్టాలి. దుబారా ఖర్చులు లేదా ఆన్లైన్ షాపింగ్లు బాగా దెబ్బతీస్తాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతుంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారు చాలా బాగా పెరుగుతున్నారు, మీరంటే ఇష్టపడే వాళ్ళు పెరుగుతారు, మీకు సహాయం చేసేవాళ్ళు ఫ్రెండ్స్ బాగా పెరుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, శత్రువులు తగ్గుతున్నారు. కాబట్టి ప్రజల్లో విపరీతమైన ప్రేమ, ఆదరణ, అభిమానం బాగా పెరుగుతాయి. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు, సహాయం చేస్తారు. ఇక ఈ సంవత్సరం మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక
గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా పంచమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి షష్టమ స్థానంలో ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు జూన్ 5వ తారీఖు దాకా కూడా ద్వితీయ అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక జూన్ 6వ తారీఖు నుండి జన్మ సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు రాహుకేతువులు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అయితే మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పొచ్చు. కాకపోతే మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతరులు చేయవలసిన పని కూడా మీరు చేయడంతో పాటుగా అధికారులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు చాలా బాగా పొందగలుగుతారు. జీతాలు పెరిగేటటువంటి శుభవార్త వినగలుగుతారు. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం అనేక రకాల సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నా కూడా మీ యొక్క ప్రమోషన్లు, ఆగిపోయిన ప్రమోషన్లు ఎదురుకు వెళతాయి. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం రికమెండేషన్లు, ఖర్చులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. లంచాలు కానీ లేదా తప్పుడు నిర్ణయాలు కానీ, తప్పుడు పనులు కానీ ఈ సంవత్సరం మంచిది కాదు. వాటి వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక నిరుద్యోగులకి ఈ సంవత్సరం అతి కష్టం మీద లేదా మీకు ఆశించిన ఉద్యోగాలు అయితే రావటం లేదు. స్వల్ప ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఉన్న ఉద్యోగాలు సరిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఖాళీగా ఉంటే కనుక ఇంకా జీవితం పాడవుతుంది. కాబట్టి వచ్చిన ఉద్యోగాలు సర్దుబాటు చేసుకుంటే కనుక మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కావలసిన ప్రదేశంలో ఉద్యోగాలు రావు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగాల కోసం. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి రికమెండేషన్లు కనపడుతూ ఉన్నాయి. లేదా ఖచ్చితంగా జాతక బలం చాలా ఉండాలి. ఉద్యోగానికనే కాదు, వ్యాపారానికి, వ్యవహారానికి, వివాహానికి, సంతానానికి ఏ సమస్య ఉన్నా జాతకంలో బలం ఉండాలి. అది ఎలా చూసుకోవాలంటే మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మేము మీ జాతకం చూస్తాం. అందులో ఏంటంటే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి మనం జాతకం తెలుస్తుంది. దానివల్ల మనకి గ్రహాలు బాగోలేవు అనుకోండి, దశలు బాగోలేవు అనుకోండి, దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగి చాలా తొందరగా అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మమ్మల్ని సంప్రదించి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే జాతకంలో బలం ఉంటాయి. ఇక విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు మారవలసిన పరిస్థితులు, కంపెనీలు మారవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి అంతంత మాత్రమైనటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి తెలివితేటలు, మేధాశక్తి పెరిగినా కూడా చెడు స్నేహితుల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ వ్యవహారాల వల్ల కూడా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోంది. కాబట్టి విద్యార్థులు చదువు పట్ల కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు అనుకున్నట్టు మార్కులు రాకపోయినా ఖచ్చితంగా ఉత్తీర్ణ శాతం అయితే పెరుగుతుంది. గతంలో ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు మళ్ళీ పరీక్షలు రాస్తే పాస్ అవుతారు. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు అయితే మాత్రం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం బాగా కష్టపడతారు, సంపాదించాలనుకుంటారు, వ్యాపారంలో మార్పులు తీసుకొస్తారు. కానీ వ్యాపారపరంగా ఎక్కువ ఒడిదుడుకులు అయితే కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి వ్యవసాయపరమైనటువంటి అద్భుతమైన ఆలోచనలు వస్తాయని చెప్పొచ్చు. వ్యవసాయం మీద పట్టు వస్తుంది. అలాగే కౌలుకి వ్యవసాయం తీసుకునే వాళ్ళు కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఒక పంట లాభం, ఒక పంట స్వల్ప లాభమే కనపడుతోంది. స్వల్ప ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి చీడ పట్టేటటువంటి విషయంలోనూ, మందులు కొట్టే విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే వాతావరణాన్ని అనుసరిస్తూ వ్యవసాయంలో తొందరగా తెముల్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గిట్టుబాటు ధర కోసం ప్రయత్నం చేయకుండా తొందరగా మీ యొక్క ఇది ఏదైతే పంట ఉందో దాన్ని తొందరగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా కొంచెం అటు ఇట్లో కొంచెం ఉన్నదాన్ని వ్యవహారం చేయకుండా, కళ్ళల్లో వదిలేకుండా, వర్షాల బారిన పడిపోకుండా జాగ్రత్తగా దాన్ని పంటను అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల వ్యవసాయ లాభాలు ఉంటాయి. ఇక కళాకారులకి ఈ సంవత్సరం కష్టే ఫలే కనపడుతోంది. అంటే పెద్దగా విపరీతమైన భారీ హిట్లు లేవు, అలానే ఫ్లాఫ్లు లేకుండా మితిమీరినటువంటి స్థాయిలో వెళ్ళిపోతారని చెప్పొచ్చు. కానీ గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి, కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. మీ యొక్క బాడీ పరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి, శారీరక అందం కోసం తాపత్రయపడతారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కాకపోతే రాజకీయ పరంగా చతురత, ప్రత్యర్థులు తిప్పికొట్టగలగడం, సమస్య నుంచి బయటపడడంతో పాటుగా స్వల్ప మెజారిటీతో ఎలక్షన్స్లో ఏమైనా విన్ అయ్యే అవకాశం కనపడుతుంది. కాకపోతే పదవుల విషయంలో జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలతో సరిగ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అనుమానపు ఆలోచనలు, గొడవలు కనపడుతున్నాయి. మళ్ళీ తిరిగి కలుస్తారు. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. కానీ చిన్న చిన్న మనక్లేశాలు, మిస్అండర్స్టాండింగ్లు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కూర్చుని మాట్లాడుకుని చర్చించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంతో సంతోషంగా కాలం గడపండి. ఎక్కువ టైము భార్యాపిల్లలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, వివాదాలు కనపడుతూ ఉన్నాయి. మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మీకు అనుమానం రేపడం కానీ, లేదా మధ్యలో కొంతమంది వ్యక్తులు మీ యొక్క జీవితాల్లోకి రావడం కానీ ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్ల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రేమ వ్యవహారాలు జాగ్రత్త పెట్టుకోండి. మీ ప్రేమను ఇంట్లో చెప్తే ఒప్పుకోకపోవడం కనపడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువగా ఏంటంటే ఓర్పు సహనంతో ఉండండి. భవిష్యత్తులో ఒప్పుకుంటారు లేదా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా జాతకాలు చూపించుకోండి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసినా కూడా ఈ సంవత్సరం ఆటంకాలు ఉన్నాయి ప్రేమికులకి. ఈ సంవత్సరం వివాహపరమైన అవకాశాలన్నీ కూడా వచ్చినట్టు వచ్చి చేజారడం, ఆలస్యంగా కుదరడం కనపడుతుంది. కాబట్టి
అందరూ జాతకాలు చూపించుకోండి. జాతకాలు తప్పకుండా వివాహాలు చేసుకోకుండా ఇబ్బందులు ఉంటాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన సాఫల్యత కనపడుతోందని చెప్పొచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా మెడిసిన్స్ వాడేవాళ్ళు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మిస్క్యారీ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఆపరేషన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మంచి సంతానం అయితే కంటారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన యోగం అయితే కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయంలోనూ వీసా విషయంలో జాగ్రత్త తీసుకోండి. జాతకం చూపించుకుని వీసా ప్రయత్నాలు చేయండి. లేకపోతే వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అత్యవసరం అయితేనే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నూతన గృహయోగం కనపడుతోంది. గృహానికి లోన్లు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి. ప్రభుత్వ గృహాల్లో పథకాలు పొందగలుగుతారు. అలాగే భూములు కొనుగోలు చేసుకోగలుగుతారు. భూముల యందు పెట్టే పెట్టుబడులు బంగారం యందు, వెండి యందు కానీ లేదా షేర్లు ట్రేడింగ్లో పెట్టే పెట్టుబడుల్లో తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పొచ్చు. అలాగే పెట్టుబడులు యందు శ్రద్ధ పెడతారు. ఈ సంవత్సరం కోర్టు వివాదాలన్నీ కూడా వాయిదాలు పడే అవకాశాలు, తీర్పులు స్వల్పంగా అనుకూలంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం లేనిపోయిన సమస్యలు ఇరుక్కోవడం కానీ, గొడవలు ఇరుక్కోవడం కానీ, పోలీస్ కేసులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వాహనాలు ఎప్పుడెప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్నవారికి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాలి. సమయానికి భోజనం చేయండి. రాత్రి సమయానికి నిద్రపోండి. అలాగే బయట ఫుడ్లు తినడం మానేయండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. పౌష్టికాహారాన్ని తీసుకోండి. బాగుంటుంది. ఇక అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. మితిమీరిన రుణాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే అనవసరమైన దుబారా ఖర్చులు, దుబారా ప్రయాణాలు, లేదా ఆన్లైన్ షాపింగ్లు, లేదా అనవసరంగా వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లు కొనడాల వల్ల ధన నష్టం తీవ్రంగా కనపడుతుంది. కాబట్టి అత్యవసరం ఏదైనా రుణాలు చేసి ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం వాహనాల విషయంలో జాగ్రత్త. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపకండి. పార్కింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోండి. లేకపోతే చలానాలు కట్టే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే నూతన వాహనాలు కొనడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ కలిసి వస్తుంది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి కుటుంబంతో, ప్రేమికులతోటి, కావలసిన వాళ్ళతోటి ప్రయాణాలు అయితే చేయొచ్చు. ఈ సంవత్సరం శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. లేదా ప్రేమ కలాపాలు, కామ కోరికలు, అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు, లేదా ఇరుక్కోడాలు, సమస్యలు, బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సంవత్సరం స్త్రీలకు మనోవ్యాధి బాగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం లాంటివి కనపడుతున్నాయి. కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగా కష్టపడతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. గతంలో ఉండే పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పుట్టిన నుంచి శుభవార్త వినగలుగుతారు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8 గాను 2 గాను కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ రంగు, నీలం రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక రాహుకి, కుజుడికి, శనికి, గురుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, దుర్గా అగ్ని విష్ణు హోమము, మంజసూక్త హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే కనుక సంకష్టహర చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం, సప్త శనివారాల వ్రతం చేసుకున్నా, లేదా ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పూజలు, పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయిం మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. తవ్వుతూనే శివలింగం పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి